అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. 2006 సంవత్సరం దహించగిలో 7వ బేస్ స్కూల్ ఆఫ్ డైనమిక్స్ చేశాను. నేను ఇప్పటికి 19 సంవత్సరాలు నేను ఈ దహించగిన సవాసంలో ఉన్నాను. ఈ 19 సంవత్సరాల్లో దహించగిన సవాసంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదించాడు. మేము పరిచర్య చేసే ప్రాంతాలు అప్పుడు మేము స్కూల్ ఆఫ్ డైనమిక్స్ చేసినప్పుడు ఎక్కడ రోడ్డు లేదు, ఎక్కడ కరెంటు లేదు, ఎక్కడ తినడానికి తిండి లేదు. ఇలాంటి ప్రాంతాల్లో సేవకు చేసామేమన్నమాట, ఇక్కడ ట్రైనింగ్ చేసి. ఈరోజు దేవుని సేవకుడు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో రోడ్ అయిపోయింది. చప్పలు కూడా దేవుని మేపరుస్తాం. ప్రతి ఊరిలో కరెంట్ అయింది. మేము వెళ్ళే ప్రతి ప్రాంతంలో ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ప్రభుత్వము అక్కడ గుర్తించి రోడ్డు వేయలేకపోతే యేసు ప్రభువారు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేసి అక్కడ ఉన్నటువంటి అన్యజనులు కుల మత భేదం లేక వాళ్ళని దేవుడి జ్ఞానంతో నింపి స్వయం కురిస్తూ రోడ్డు వేయిస్తే పర్వతాలు అక్కడికి దిగి వచ్చేసాయి. చప్పలు కూడా దేని మేము పరుస్తాం. ఎప్పుడైతే మేము సమైక పార్చి ఆ ప్రజలకు మీ ఊరికి మీరు అభివృద్ధి చేసుకోవాలి, మీ గ్రామానికి మీరు అభివృద్ధి చేసుకోవాలి, మీ పరిస్థితులు మీరే మార్చుకోవాలి, పర్వతం ఏమి చేయలేదని చెప్పి మేము వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెడితే ఆ మాట వారు విని వాళ్ళు స్వయంగా వారి గ్రామానికి రోడ్డు నిర్మించుకున్నప్పుడు ఏదో ఒక విలేకరిని పిలిచి మేము ఇదిగో ఇది ప్రజలు ఈ విధంగా చేసుకుంటున్నారు, దీన్ని కనీసానికి పర్వతం దృష్టికి తీసుకెళ్ళి అయితే ఒక విలేకరి స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ చూసినటువంటి గవర్నమెంట్ దిగి వచ్చి రోడ్లు శాంక్షన్ చేసి కొన్ని గ్రామాలకైతే తార్ రూట్లు అయిపోయి కొన్ని గ్రామాలకైతే గ్రావెల్ మట్టి రోడ్లు చేశాడు గవర్నమెంట్. అంతేకాకుండా మా ప్రాంతం కోసం ప్రార్థించండి. మాది బాగా పల్లెటూరు, బాగా ఎంత పల్లెటూరు అంటే ఈ 5 సంవత్సరాలకు ముందు కూడా రోడ్డు లేదు, 5 సంవత్సరాల ముందు కూడా కరెంటు లేనటువంటి పరిస్థితులు. ప్రపంచమంతా కూడా కంప్యూటర్ యుగమైనా మేమంతా అట్టడుగులో ఉన్నాం. ఆల్రెడీ ప్రాంతంలో పరిసరి ఇప్పుడున్నటువంటి మన పర్వతాలు ఇవన్నీ గుర్తించి ఆ ప్రాంత ప్రజలకి చాలా వెనుకబడితే పర్వతాలు ముందుకు వచ్చేసి మేము సువార్త ప్రకటిస్తే ఆ ప్రాంతానికి పర్వతం వచ్చి బాబు పాస్టర్ గారండి మేము ఉన్నాం, ఈ ప్రజలకి మీరు ఏం చేయమంటారు మేము అది చేస్తామని చెప్పి ముందుకు వస్తుందంటే దేవుడి సేవకు నిలబడిన చోట పర్వతం ఉంటుంది. మనము సేవకులు నిలబడిన చోట ఆశీర్వాదం ఉండాలని ఆ మాటకి నేనే సాక్షిని. లాస్ట్ సేవకుల కూడిక తర్వాత నేను ఇంటికడ ప్రార్థనలో ఉన్నాను. బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు నేను ఏమని ప్రార్థన చేస్తున్నానంటే ఈ జిల్లాలో ప్రతి సేవకులలో మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నారు? మల్కన్గిరి జిల్లా కలిమెల మండలం, ఒరిస్సా. అయితే ప్రార్థన చేస్తుండగా నేను ఏమని ప్రార్థన చేస్తున్నానంటే ప్రభువా ఈ జిల్లాలో సేవకుల మధ్య నేను ఒక ప్రత్యేక వ్యక్తిగా ఉండాలి, ప్రత్యేకమైన సేవకునిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చూసానంటే శత్రువులు లోబడ్డం, వాళ్ళు నా సహకారం పొందుకోవడం, వాళ్ళకు నేను సాయం చేయడం, ఈ నెలంతా అది చూశాను. రెండవదిగా సాతాను ప్రభువా ఒక దినం నాకు నల్లగడ్డొక్కింది, నా కుటుంబాన్ని మోసపరిచింది, ఆ సాతాను మాత్రం నా మోకళ్ళ కింద వంగాలి అని ప్రార్థన చేశాను. ఈ నెలంతా ఏం జరిగింది? ఈ నెలంతా శత్రువులను దేవుడు అణగద్రొక్కాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. డాడీ ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఆ ప్రాంతంలో సేవకులకు అంతా ఎక్కువగా నిజంగా నన్ను ఆశీర్వదించాడు. డాడీ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అంతకుముందు డాడీ చూసింది వేరు, ఈసారి డాడీ వస్తే గొప్ప కార్యములు చూడబోతున్నాడు. దేవుడిచ్చిన మేలేంటో డాడీ చూడబోతున్నాడు. అక్కడ ఇల్లు, చర్చిలు, స్థలము, ఇంకా ఒక ఎకరం కొనాలని మేము ఆశపడుతున్నాం. డాడీ ప్రార్థన చేసి వచ్చారు. ఆ గృహంలో ప్రార్థన చేసిన తర్వాత అద్భుతాలే అద్భుతాలు. ఆ శత్రువులు లోబడ్డాం, సాతాను లోబడ్డాం, కాళ్ళ కింద మోకాళ్ళ వంగి క్షమాపణ అడగడం జనాలు, ఇవన్నీ కూడా చూశాను. ఆ ప్రాంతంలో గొప్ప కార్యాలు ఇప్పుడు దేవుడు చేయబోతున్నాడు. మళ్ళొక విషయం, ప్రభువా ఈ బిల్డింగ్ ఇచ్చావు, ఈ చర్చిలు ఇచ్చావు, స్థలం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, నాకు బండి ఏది అంటే ఒక ఆయన పిలిచి బండి ఇచ్చాడు. డాడీకి చెప్పాను, 4 వీలర్ బండి ఇచ్చారు, మర్సల్ కమాండర్. అది ఇచ్చిన తర్వాత దానికి కొద్దిగా రిపేర్ వచ్చింది. రిపేర్ వస్తే దానికి పార్ట్లు దొరకలే.
తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను. అయ్యా నా చేతకు అది బండి మీరే పెట్టుకోండి అని చెప్తే అన్ని కొత్త పాటలు వేసేసి పిలిపించి, పాస్టర్ గారు మీరు బండిలో తిరగాలి కనుక బండి మళ్ళీ తీసుకెళ్ళి అన్నీ రిపేర్ చేస్తానన్నారు. దేవ స్తోత్రం, స్తోత్రం. ఇలాంటి అద్భుతాలు దేవుడి నెలలు చేశాడు. డాడీ ఇక్కడ భీమ్గల్ పాస్టర్ మీటింగ్ నుంచి అటెండ్ అవుతున్నాను. మీ దగ్గర వచ్చినప్పుడు చాలా వాడబడ్డాను. మరి ఎక్కడ పోయినా కూడా సేవలో మరి కుదవలేదు. ఎక్కడ పోయినా పరిశుద్ధాత్మ కూడా వాళ్ళని రోగులని కూడా క్యాన్సర్ వ్యాధులని, కిడ్నీ పేషెంట్లని చనిపోతారని చెప్పి 14 లక్షలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ నుంచి రిటర్న్ తీసుకుని వచ్చారు. నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఆయన బతికిండు. హల్లెలూయా. ఈ నెలలో ఎక్కడెక్కడికి వెళ్ళారు? పోయిన నెల వెళ్ళాను డాడీ. పంజాబ్ వెళ్ళాను. పంజాబ్కి వెళ్ళారు. గట్టిగా చెప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. యోసేపు నువ్వు గోడ దాటి వ్యాపించే కొమ్మ, ద్రాక్ష కొమ్మ నువ్వు. టాంగిల్లోని రెమ్మలు గోడ దాటి వ్యాపిస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు పాస్టర్ అఖిల్ డేవిడ్. నేను వెస్ట్ గోదావరి అత్తిలి ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాను. ఈ నెలలో దేవుడు కేరళ రాష్ట్రంలో, అదేవిధంగా ఈ వీక్లోనే నార్త్ ఇండియాలో జార్ఖండ్ రాష్ట్రంలో 3 రోజులు ఒక బహుబలమైన పాత్రగా దేవుడు నన్ను అక్కడ వాడుకున్నాడు. నేను ఇంకా న్యూ స్ట్రెంత్ని, న్యూ అభిషేకాన్ని పొందుకొని ఎప్పుడైతే ఆ జార్ఖండ్ రాష్ట్రంలో అడుగు పెట్టానో అక్కడ ఉన్న వాళ్ళంతా విడుదల పొందుకున్నారు. అందరూ బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడిప్పుడే సేవ ప్రారంభిస్తున్నాడు. ఆత్మీయతలో చిన్నవాడే కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నాడు. ఇంత గొప్ప పరిచర్యను, ఇంత గొప్ప ఆత్మీయ తల్లిదండ్రులు దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో గర్వపడుతూ ఉన్నాను, ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నిన్న దేవుడు వాడుకుంటాడు. ఇంకా నువ్వు తగ్గిపోతూ దేవుని కోసం సాక్షిగా ఉంటావు. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73